మోర్ US బేస్డ్ e-learning ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో రామ్ గారు. హాయ్ నారాజు. సో క్లాస్ ఎప్పుడుండే అవకాశం ఉంటుంది సార్? మే 14 ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం దాకా వర్క్షాప్, ఎక్స్పీరియన్షియల్ వర్క్షాప్. ఓకే. ప్రాక్టికల్గా వచ్చిన వాళ్ళందరితో కొన్ని వాళ్ళకు విజువలైజ్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది, కొన్ని విజువలైజ్ రావటం కష్టంగా ఉంటుంది, కొన్ని బ్లాక్స్ ఉంటాయి. అవన్నీ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి హెల్ప్ చేసి ఎలా సరిగా విజువలైజ్ చేసుకోవాలో చెప్పే అవకాశం మనకి వర్క్షాప్లో వస్తుంది. సో మే 14 ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం దాకా వర్క్షాప్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఎవరున్నా సరే ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఒకటేసారి ఉంటుంది? యా, ఆన్లైన్ ఆఫ్లైన్ ఎక్కడి నుంచి అయినా సరే అటెండ్ అవ్వచ్చు, నేరుగా వచ్చి కూడా అటెండ్ అవ్వచ్చు. గ్రేట్ అండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. విజువలైజేషన్ ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే క్లాస్కి సంబంధించి 14th ఉంటుంది. సో ఆన్లైన్ ఆఫ్లైన్ ఎవరు ఎక్కడి నుంచైనా సరే ఎన్రోల్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. సో ఇంట్లోనే ఉండి మీరు నీట్గా ఎన్రోల్ చేసుకునేటువంటి వాళ్ళు రిలాక్స్డ్గా వినొచ్చు అండ్ క్లారిటీ కూడా తెచ్చుకోవచ్చు. అండ్ ఇంట్లోనే ఒకళ్ళు ఎన్రోల్ చేసుకున్నా కూడా ఆ రోజు ఇంటిల్లి పది చూసుకోవడానికి కూడా అవకాశం ఉండేలా ఉంటుంది. కమింగ్ టు సబ్జెక్ట్ అండి, త్రూ విజువలైజేషన్ మనకి ఏదైనా సమస్య వస్తే దాన్ని సాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఉండేలాగా విజువలైజేషన్ టెక్నిక్స్ మనకి హెల్ప్ అవుతాయా? ఎందుకంటే ఇవాళ మన వీడియోస్ చూసేటువంటి వాళ్ళలో ఎక్కువగా మనం చూసేది, మనం లైవ్ కాల్ అటెండ్ చేసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే 100 రకాల సమస్యలు ఉన్నాయి. ఆ ఏరియాలను మనం ఎప్పుడు టచ్ చేయలేదు. కానీ ఆ సమస్యలను కూడా వాళ్ళు సృష్టించుకున్నటువంటి సమస్యలు కూడా పరిష్కరించుకునేలాగా విజువలైజేషన్ అనేది హెల్ప్ చేస్తుందా? చేస్తే ఎలా చేస్తుంది? తప్పకుండా నారాజు. అసలు ఏదైనా సరే ఒక సమస్యలాగా ఎందుకు కనిపిస్తుందంటే సమస్య మీద క్లారిటీ లేనప్పుడు, సొల్యూషన్ మీద క్లారిటీ లేనప్పుడు. క్లారిటీ ఎప్పుడైతే వస్తుందో సమస్య పరిష్కరించబడుతుంది. పర్వాలేదు, నాకు తెలిసి ఈ ప్రాబ్లం ఏంటో అని అన్నోడు సాల్వ్ చేస్తాడు. అసలు మనం ఏది ఆలోచించినా, ఏది పరిష్కరించాలనుకున్నా విజువలైజేషన్ మనం చేస్తాం, అది మనకు తెలియదు. ఉదాహరణకి ఇక్కడి నుంచి అబిడ్స్కి వెళ్ళాలి. అబిడ్స్లో ఒక చోట ఒక షాప్కి వెళ్ళాలి. వెళ్ళే వ్యక్తికి తెలియదు ఎట్లా వెళ్ళాలో. చెప్పే వ్యక్తి స్ట్రైట్గా వెళ్ళావా, అక్కడ సర్కిల్ ఉందా, ఉంది అంటాడు. అన్నప్పుడు సర్కిల్ కనిపిస్తుంటుంది, డిజైన్ కనిపించేస్తుంది. సో సర్కిల్ నుంచి రైట్ తిరుగు. ఆ రైట్ 2 లేన్స్ ఉన్నాయే అంటే నెక్స్ట్ రైట్ తిరుగు, రెండో రైట్ తిరిగిన తర్వాత రైట్ సైడ్ ఒక పెద్ద రెడ్ కలర్ బిల్డింగ్ ఉంటుంది. ఉందా, ఇది ఆ పక్కనేనా ఒకటి పెద్ద పోల్ ఉంటుంది. కరెక్ట్, ఆ పోల్ పక్క నుంచి 3వ బిల్డింగే. ఎదురుగా పోస్ట్ ఆఫీస్ ఉండాలి కదా, కరెక్ట్. ఇప్పుడు విజువలైజ్లో చెప్తున్నాను అంటే అక్కడికి పోలేదు. ఓహో అక్కడ, సరే అయితే సాయంత్రం పోతాం. ఎంత క్లారిటీ వచ్చింది. సో నువ్వు ఇది ఆలోచించినప్పుడు ఎప్పుడు మైండ్లో పిక్చర్ మెదులుతూ ఉంటుంది. అట్లాగే సమస్య ఏదైనా పరిష్కరించాలని అనుకున్నప్పుడు సమస్య గురించి, పరిష్కారం గురించి స్పష్టంగా విజువలైజ్ చేసుకున్న వాడికి పరిష్కారం తొందరగా దొరుకుతుంది. సమస్యను స్పష్టంగా అర్థం చేసుకున్న వాడికి పరిష్కారానికి చేరడం పెద్ద కష్టమేం కాదు. అది ఎవరికైనా సరే. మనం సమస్యలు అంటే ఇప్పుడు జీవితంలోనే ఆలోచిస్తాం. లెట్ us టేక్ స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తుంటారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఏవైనా ఆలోచించవలసి వస్తుంది, ఆన్సర్ ఆలోచించవలసి వస్తుంది, క్రియేట్ చేయవలసి వస్తుంది. అట్లాంటప్పుడు విజువలైజేషన్ ఎట్లా పనిచేస్తుంది? ఒక్కొక్కసారి ఎక్కడ బ్లాక్ అవుతాం, కరెక్ట్గా విజువలైజ్ చేయలేకపోతే ఎట్లా పరిష్కరించలేకపోతాం, అవన్నీ మనం చూస్తే చాలా విచిత్రం ఉంటుంది. లెట్ us ఎక్స్పీరియన్స్ వన్. ఓకే. సో ఐల్ గివ్ యూ స్మాల్ యాక్టివిటీ నారాజు. నా మీదే. ఎస్, యు ఆర్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద పబ్లిక్. ఓకే. సో పబ్లిక్ అందరూ నీలో వాళ్ళని చూసుకుంటూ ఉంటారు కాబట్టి లెట్ us see. నా దగ్గర ఒక ప్రాబ్లం ఉంది, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. నువ్వు ఆ ప్రాబ్లం నేను ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తానో దాన్ని డ్రా చేసి చూపించాలి. ఓకే. స్పష్టంగా డ్రా చేస్తే బాగా విజువలైజ్ చేసుకున్నట్టు. లెట్ us see. షూర్ సార్. సో టేక్ ఎ పేపర్ అండ్ పెన్. రెడీ సార్. సో నారాజు, నేను కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నువ్వు డ్రా చేయాలి. అలాగే సార్. నావి వర్డ్స్, నీవి పిక్చర్స్. నా వర్డ్స్తో పిక్చర్స్ మ్యాచ్ అవుతాయా లేదా చూడాలి. ఆడియన్స్ మీరు కూడా నాతో పాటు చేయండి. ఇప్పుడు వాళ్ళని కూడా పరీక్షిస్తున్నావా? అంటే కొంచెం గుడ్, అందరం కలిసి చేసినట్టుండదు ఒకేసారి. వెరీ గుడ్ నారాజు. ఎల్ నుంచి ఆర్ దాకా, ఆర్ ఇంగ్లీష్ లెటర్లు, ఆల్ఫాబెట్స్ LMNOPQR, ఇవి ఒక సర్కిల్ చుట్టూ రాయాలి నువ్వు. అయితే ఇవి ఆర్డర్లో ఉండవు, నేను చెప్పిన ఆర్డర్లో డ్రా చేయాలి. ఓకే. అది ఎలాంటి ఆర్డర్ అంటే నేరుగా ఏ ఆర్డర్ అని నేను చెప్పను, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. ఆ ఇన్స్ట్రక్షన్స్ని బట్టి నువ్వు డ్రా చేస్తే నేను అనుకున్న ఆర్డర్లో రావాలి.
ఓకే. అదేంటో చూద్దాం. సో ఓ అనేది ఎల్కి ఆర్కు మధ్య ఓ ఉండాలి, ఎల్కి ఆర్కు మధ్య ఓ ఉండాలి. ఉంది సార్. రైట్. క్యూ అనేది ఆర్కి కుడివైపున రెండో అక్షరం అయి ఉండాలి. అట్లాగే పి క్యూకి రెండోది అయి ఉండాలి. యాక్చువల్గా లిమిటెడ్ టైం నారాజు, ఇది ఒకసారి నువ్వు చదివితే దీనికి 2 నిమిషాలు మ్యాక్సిమం టైము, 30 సెకండ్స్లో చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, 1 మినిట్ తీసుకోవచ్చు. బట్ యూ హ్యావ్ టు డ్రా, థింక్ వెరీ ఫాస్ట్. మళ్ళీ ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ చెప్తాను. ఎల్కి ఆర్కి మధ్య ఓ ఉంటుంది, ఆర్ నుంచి కుడివైపున రెండో అక్షరంగా క్యూ ఉంటుంది, క్యూకి రెండో అక్షరంగా పి ఉంటుంది. ఇక మిగిలిన గ్యాపుల్లో ఏమున్నా ఎన్ అనేది మాత్రం ఆర్ పక్కనే ఉండదు. ఈ క్లూస్ తీసుకుని మొత్తం ఎల్ నుంచి ఆర్ దాకా ఒక 7 లెటర్లు ఉన్నాయి, 7 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. LMNOPQR డ్రా చేయాలి. నా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం డ్రా చేసిన పిక్చర్ నా దగ్గర ఉంది, నా ప్రేక్షకులు చూపిస్తున్నాను. నీకు కాదు నారాజు, చూద్దాం నేను అనుకుంటున్న పిక్చరే డ్రా చేసావా లేదా అన్నది. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ నాగరాజు. సో మనం నేర్చుకున్న స్కిల్తో, మనకున్న నాలెడ్జ్తో మనం చేస్తూ పోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో స్పీడ్ను అందుకోవడం చాలా కష్టం. దీని విజువలైజేషన్ కనుక అద్భుతమైన టూల్గా ఉపయోగించుకోగలిగితే సొల్యూషన్కి ఇమ్మీడియట్గా చాలా క్విక్గా కరెక్ట్గా రీచ్ అవ్వచ్చు. అది ఎలాగైనా చూద్దాం. నువ్వు కరెక్ట్గా గీసింటావని అనుకుంటున్నా, చూద్దాం. ఇవి చూడండి సార్. ఆల్రైట్, నా పిక్చర్తో బాగా దిద్దావు. NPQ. నో, దిస్ ఈజ్ నాట్ రైట్ పిక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ దీంతో చూద్దాం. ఓ ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ ఎల్ అండ్ ఆర్. ఎల్కి ఆర్కి మధ్య ఓ ఉంది. ఓకే. క్యూ ఈజ్ సెకండ్ ద రైట్ ఆఫ్ ఆర్. ఆర్ నుంచి రెండో లెటర్ క్యూ అయి ఉండాలి. ఆర్ ఇక్కడ ఉంది, 1 క్యూ. వెరీ గుడ్, ఉంది. పి క్యూకి రెండో లెటర్ అయి ఉండాలి, కానీ ఇక్కడ గ్యాప్ ఉంది. ఇది రెండో లెటర్ కాదు, ఇమ్మీడియట్గా ఉంది. సో ఎనీవే, ఐ విల్ గివ్ ఇన్స్ట్రక్షన్స్. త్రూ విజువలైజేషన్ నువ్వు ఎలా డ్రా చేస్తావో చూద్దాం. రైట్, సేమ్ ఇన్స్ట్రక్షన్స్ ఐఎమ్ గివింగ్. సో నారాజు, ఇది ఒక సర్కిల్కి బయట ఓకే ఈ ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ఇమాజిన్ ఏ క్లాక్ను విజువలైజ్ చేసుకుంటే, ఎస్ యూ కెన్ ఈవెన్ డ్రా ఆల్సో. చేశాను సార్. రైట్. సో ఎల్కి ఆర్కి మధ్య ఓ గీయడం చాలా ఈజీ. సో LOR యూ కెన్ డ్రా. నౌ క్యూ ఈజ్ సెకండ్ రైట్ ఆఫ్ ఆర్. రైట్ ఆఫ్ ఆర్ అంటే యాంటీ క్లాక్ వైజ్లో ఆర్ నుంచి ఒక అక్షరం వదిలేసి క్యూ రాయాలి. ఓకే. అసలు 7 పొజిషన్లని నువ్వు మార్క్ చేసుకోవాలి. యాంటీ క్లాక్ వైజా క్లాక్ వైజా సార్? యాంటీ క్లాక్ వైజ్. ఇది యాంటీ క్లాక్ వైజ్, ఇది క్లాక్ వైజ్. ఓకే. సో రైట్ ఈజ్ యాంటీ క్లాక్ వైజ్. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఈ యాప్టిట్యూడ్ ఎగ్జామ్స్లో రైట్ అంటే దిస్ ఈజ్ రైట్, దిస్ ఈజ్ అ యూనివర్సల్ లా, స్టాండర్డ్ లా. లెఫ్ట్ అంటే దిస్ ఈజ్ అ లెఫ్ట్. దట్ మీన్స్ క్లాక్ వైజ్ ఈజ్ లెఫ్ట్, యాంటీ క్లాక్ వైజ్ ఈజ్ రైట్. ఓకే. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్లో ఆర్ నుంచి రెండో అక్షరంగా క్యూ రాయి. క్యూ నుంచి రెండో అక్షరంగా అంటే యాంటీ క్లాక్ వైజ్, క్యూ నుంచి రెండో అక్షరంలా పి. ఆర్కి ఎన్ దూరంగా ఉండేటట్టు చూడాలి. ఇక మిగిలింది ఎం. ఓకే సార్, ఏదో గీసాను. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అన్నారని చెక్ చేద్దాం సార్. సో దీని ఆన్సరే ఉంది, విల్ సీ దట్. నారాజు, దిస్ ఈజ్ యాక్చువల్లీ ద ఆన్సర్. జస్ట్ చెక్ వెదర్ ఇట్ ఈస్ మ్యాచింగ్ విత్ యువర్ పిక్చర్ ఆర్ నాట్. ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటాను సార్. LORMQNP సాటిస్ఫైడ్ సార్. ఓకే. యాక్చువల్గా ఇది బ్లూ ప్రింట్ మైండ్లో మనకి చూడగానే ఇది రావాలి, బట్ ఒక క్లారిటీ ఉండాలి. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అన్న మీరు క్లారిటీని మీరు గైడ్ చేశారు కాబట్టి తెలిసింది. ఈ విజువల్ని మనం ఎట్లా థింక్ చేయాలంటే, ఆలోచన అక్షరాల్లో కాకుండా విజువల్గా చేయాలి. సర్కిల్ అన్న క్లాక్, రైట్. ఎల్ నుంచి ఆర్ దాకా 7 పొజిషన్స్ ఉన్నాయి. అవును. 7 పొజిషన్స్ని ఐడియా చేసుకోవాలి. ఈ 7 పొజిషన్స్లో ఇప్పుడు నేను చెప్తున్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అన్నీ ఫిల్ చేస్తే మీకు 2 కన్ఫ్యూజన్స్ వస్తాయి. MN. అవును. సో ఎన్ దూరంగా ఉండాలి అన్నాను ఆర్కి,
నాట్ ఇమ్మీడియట్ నైబర్ అని. సో దూరంగా ఉన్న పొజిషన్ దాని ఆపోజిట్ పొజిషనే. అవును. సో ఎన్ అక్కడ పెట్టాను, మిగిలిన పొజిషన్ ఎం. ఎందుకంటే ఆర్ పక్కనే ఎం ఉంటుంది, ఎన్ ఇక్కడ రాయలేము, ఇక మిగిలింది అది పిక్చర్ అయిపోయింది. అయితే నారాజ్ ఇది మనం చెప్పినట్లు టక్మన్ రాదు. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మన ప్రతి ఆలోచనని అంటే ప్రతి సమస్యని విజువలైజ్ చేసుకున్నప్పుడు సొల్యూషన్ తొందరగా దొరుకుతుంది. చాలా సమస్యల్ని ఫర్ ఎగ్జాంపుల్ చెస్ ఆడేవాళ్ళు వాళ్ళ మైండ్లో 64 గళ్ళు ఉంటాయి. సో సమస్యను ఎట్లా సాల్వ్ చేయాలన్నది మెంటల్గా ఆలోచించాలంటే విజువలైజేషన్ లేకుండా సాధ్యం కాదు. సో ఈ ప్రాబ్లమ్ని కూడా స్టూడెంట్స్ కనుక ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు విజువలైజ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ప్రాక్టీస్ చేయాలంటే ఇట్లాంటి పిక్చర్ని చూసిన తర్వాత మెమరీలో ఇట్లా గుర్తుపెట్టుకొని మళ్ళీ దీన్ని డ్రా చేయడం మొదలు పెడితే, అంటే నాకు ఇదే పిక్చర్ గుర్తుందా లేదా అని అలా ప్రాక్టీస్ చేయడం మొదలు పెడితే ప్రాబ్లం విన్నప్పుడు కూడా మీరు విజువలైజ్ ఈజీగా చేసుకోగలరు, సాల్వ్ కూడా చేయగలరు. మీరు చెప్పిన దాని ప్రకారం అంటే కరెక్ట్గా మనం మాట్లాడుకోవాలి అని అంటే విజువలైజేషన్లో మీరు చెప్పిన రౌండ్ సర్కిల్ ఆటోమేటిక్గా LMNOPQR అనేది ఒక సిట్టింగ్ సర్కిల్లో కూర్చున్నారు అనేది పర్ఫెక్ట్ పడిపోవాలి. అవును. మీరు ఇందాక యూనివర్సల్ లా అని ఒకటి అన్నారు. అంటే O ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ LOR అంటే జనరల్గా గీసేస్తాము, కానీ Q ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ R అని అనగానే అది క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా అనేది కొంత తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అది మీలాంటి కోచ్లకే యూనివర్సల్ లాస్ తెలిసి ఉంటాయి. అంటే ఆ పిక్చర్ని ఎలా డ్రా చేయాలనే దాని మీద అవగాహన ఉంటుంది. సో ఇనీషియల్ టైంలో మాకు ఆ విజువల్ వచ్చినా కూడా అది రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. రైట్ అయితే ఓకే, రాంగ్ అయితేనే. కొన్ని లాస్ తెలిసినప్పుడు విజువలైజ్ చేసుకోవటం ఈజీ. అదే ఆ పర్ఫెక్ట్ లా తెలిసినప్పుడు, యూనివర్సల్ లా తెలిసినప్పుడు ఖచ్చితంగా ఆ బ్లూ ప్రింట్ అనేది మనకు కనిపించేస్తూ ఉంటుంది. ఇందాక మీరు ఆ రౌండ్ ఇది చూపించినంత ఇదిగా. తర్వాత P ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ Q అని చెప్పేసి అన్నారు. స్టూడెంట్స్కి మాత్రమే ఈ సర్కిల్లో ఏం జరిగింది ఏంటి అనేది చూసేటువంటి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. లాజికల్గా థింక్ చేసేటువంటి మేబీ నేను చేసేటప్పుడే ఆటోమేటిక్ కొంతమందికి కిందకు వచ్చేసి ఉంటుంది అనమాట. ఇలాంటి మోడల్ ప్రాబ్లమ్స్ని ఆలోచించేటప్పుడు విజువల్గా ఆలోచన చేసి సాల్వ్ చేయడం మొదలు పెడితే వాళ్ళ ప్రాక్టీస్ స్పీడ్ అందుకుంటుంది. చాలా ఫాస్ట్గా సెకండ్స్లో చేసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు సార్. అది సో అంత ఫాస్ట్గా చేస్తేనే సాల్వ్ అవుతుంది. అయితే నేను చెప్తున్నది ఏంటంటే చాలామంది మంచి ఆప్టిట్యూడ్లో ఉన్న వాళ్ళు స్టూడెంట్స్ ఉంటారు, చాలా సబ్జెక్టులకు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఉంటారు. అయితే విజువల్ అనేది ఎంత పవర్ఫుల్ అని చెప్పడానికి మనం ఇది చేస్తున్నాం. అదే సార్, ఇందాక ఆ సర్కిల్ ఉంది చూసారా, ఆ ప్రింట్ మైండ్లోకి రావాలి అని అంటే విజువలైజేషన్ ప్రాక్టీస్ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకోటి చెప్పనా నారాజు, సమస్య అంతా టెక్స్ట్లో ఉంది, అంటే ఆలోచనలు, కానీ సొల్యూషన్ ఏంటి తెలుసా? పిక్చర్. దట్స్ ఎగ్జాక్ట్లీ ఐఎమ్ సెయింగ్ దట్. పిక్చర్ ఏంటి? విజువలైజ్ చేసుకునేది పిక్చరే, కానీ ఇవి మనం చదివి అర్థం చేసుకోవాలి, ఇది టెక్స్ట్. సో సొల్యూషన్ ఒకే ఒక పిక్చరు ఇంత పెద్ద ప్రాబ్లంకి సొల్యూషన్. కొన్నిసార్లు మనం మాట్లాడుకునేటప్పుడు అర్థం కాదు, కానీ లేదా ఇలా చదివినప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ డ్రా చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా పిక్చర్ మనకి కనిపిస్తుంది. ఏమున్నాయి, ఏం చూడాలి, ఏం చూడకూడదు, ఎక్కడ తప్పు చేస్తున్నాం అనేటువంటి ఆ పిక్చర్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా క్లారిటీ వస్తుంది సార్. ప్రాక్టీస్ ద్వారా సాధించవచ్చు నారాజు. వెరీ గుడ్ సార్. తక్కువ టైంలో చాలా పెద్ద లెసన్ నేర్పించినట్టుంది. లాజికల్ అండ్ రీజనింగ్ ఆప్టిట్యూడ్లో ఉండేటువంటిది ఇది. సెకండ్లో ఎలా సాల్వ్ చేయాలి అంటే ఆ పిక్చర్ని మనం ఇమాజిన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందని చెప్పారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.